రెండు చేస్తున్నా లేకు తెల్లదానిగా మావి అన్ని నల్లదాన్ని రెండే ఇలా పిల్లని తెల్లవి ఆడికి తెల్లదాన్ని తెల్లగాని రాసేది తెల్లదాన్ని వెండివి రెండు అంతేనా అంకుల్ తీస్తూనే ఉండాలా నాకు వీడియో మాట్లాడి ఇట్లా మాట్లాడండి. డోన్ మున్సిపల్ అధికారులు వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయండి. దయచేసి వీధి కుక్కలు ఒక వీధి కుక్క 10 పిల్లలను కని తన పిల్లలకు కొంత పాలు ఇవ్వలేక అనారోగ్యానికి గురవుతుంది. ఒక మనిషి ఒక స్త్రీ ఒక పిల్లవానికి పాలు ఇవ్వాలంటేనే ఎంతో ఇబ్బందికరము. అట్లాంటిది ఈరోజు ఒక చిన్న పిల్లకు పాలు ఇవ్వాలంటేనే ఒక తల్లి ఎంతో బాధపడుతుంది. అట్లాంటిది ఒక వీధి కుక్క 10 మంది చిన్న పిల్లలకు పాలిస్తూ సగం పిల్లలకు పాలిచ్చి మిగతా పిల్లలకు పాలు ఇవ్వలేక ఎంతో బాధపడుతున్నారు. కొద్ది రోజులకు ఈ చిన్నపిల్లలు చనిపోవడం కూడా జరుగుతుంది. గతంలో ఒక కుక్క 8 మంది పిల్లలను కానీ 8 మంది కుక్క పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. దయచేసి మున్సిపల్ సిబ్బంది కానీ తర్వాత పశువర్ధక శాఖ అధికారులు కానీ కుక్కలకు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించండి. కోట్లాది రూపాయలు నిధులు వస్తున్నా చిన్న వీధి కుక్కలకు వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయకుండా అవి చనిపోవడం జరుగుతుంది. దయచేసి ఈ మూగ జీవాలపై దయతో వాటికి వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయాలి. లేదంటే తనకు పునరావాస కేంద్రాలను చిన్న కుక్క పిల్లలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ పెద్ద తల్లి కుక్క పిల్లలకు కూడా ఆహారము అవన్నీ ఏర్పాటు చేయండి. ప్రభుత్వము ఎన్నో కోట్ల రూపాయలు ఎన్నో రకాల సంక్షేమ పథకాలకు అందిస్తున్నారు. ముఖ్యంగా జంతుజీవ దయామండలి వాళ్ళు కూడా ఎక్కడ దీన్ని పరిరక్షించడం లేదు. దయచేసి వీధి కుక్క పిల్లలను చనిపోతున్న కుక్క పిల్లలను కాపాడండి. మన దేశంలో కుక్క పిల్లలు కూడా చిన్న కుక్కలు కూడా ఎంతోమంది రాజులకు ప్రజలకు అందరికీ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుక్కలకు మనుషులకు సేవలు అందిస్తున్న ఈ కుక్క పిల్లల యొక్క దీనస్థితిని చూసి దయచేసి ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు తర్వాత విప్లవ సంఘాలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా వీధి కుక్కలకు వ్యాసెక్టమీ ఆపరేషన్లు చేయించండి లేదా పునరావాసం కల్పించి ఈ చిన్న కుక్క పిల్లలను కాపాడండి అని చెప్పి తెలియజేస్తూ నా పేరు ఏఈ నాగరాజు. నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. దయచేసి వీధి కుక్కలకు పై దయ చూపించండి. వ్యాసెక్టమీ ఆపరేషన్లను చేయించండి. లేదంటే వాటికి పునరావాసం కలిగించి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి దానికి తగిన ఆహారాన్ని అందించండి. దయచేసి చనిపోతున్న వీధి కుక్క పిల్లలను కాపాడండి. రంజాన్ పండగ సందర్భంగా దయచేసి ఎంతోమంది ఎన్నో రకాల సేవలు దాతృత్వానికి కలిగిన ఈ పండగ చాలా గొప్ప పండగ. ఈ రంజాన్ పండగ సందర్భంగా వీధి కుక్క పిల్లలపై దయ చూపించి మున్సిపల్ అధికారులు తర్వాత రెవెన్యూ అధికారులు తర్వాత పశువర్ధక అధికారులు వెంటనే వీటిపై చర్య తీసుకొని చనిపోతున్న వీధి కుక్క పిల్లలను కాపాడండి. చాలా కుక్క పిల్లలు పెద్దగా అయ్యి అందరినీ కాటేయడం వల్ల కుక్కల వలన కూడా కొంతమంది చనిపోతున్నారు. ఆసుపత్రులలో కుక్క వ్యాక్సిన్ కూడా లేదు కనుక ప్రజల నుంచి కూడా ఈ కుక్క పిల్లల నుంచి రక్షణ కల్పించండి. దయచేసి దీనిని పునరావాసం కల్పించండి అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా